Studio One News. Follow for latest updates. Link in description. స్టూడియో వన్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రస్తుతం మన చుట్టూ కనిపిస్తున్న ఈ యుద్ధ వాతావరణం గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదండి. సో చూస్తూనే ఉన్నాం పరిస్థితులు అంతా కూడా. సో మరి ఈ పరిస్థితులు ఇంకా ఎంత కాలం వరకు మనకి కొనసాగే అవకాశం ఉంది? అసలు భారతదేశ ఈ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? రాబోయే రోజుల్లో అంటే ఇంకా ఎన్ని రోజులు మనకి యుద్ధ వాతావరణ సూచన కనిపిస్తుంది? అసలు ఇంకా ఏమేం జరగబోతున్నాయి? అలానే మనందరికీ తెలుసు, మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పర్యవేక్షణలో మనకి ఇవంతా కూడా జరుగుతూ ఉంది. సో మరి వారి జాతకం ప్రకారం కూడా ఇలాంటి యుద్ధాలు ఏమన్నా ఉన్నాయా? ఇలాంటి పలు విషయాల గురించి మనతో మాట్లాడడానికి, వారి విలువైన సూచనలు సలహాలు చెప్పడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష పండితులు శ్రీ భార్గవి భూదరాజు గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఈ యుద్ధానికి సంబంధించిన విషయాలని అడిగి తెలుసుకుందాము. సో అంతేకాదండి, ఇక్కడ మన భార్గవి భూదరాజు గారి గురించి మరొక విషయం కూడా నేను ఖచ్చితంగా చెప్పాలి. సో వారు చెప్పినటువంటి చాలా విషయాలు తూచా తప్పకుండా అన్ని కూడా జరిగిన సూచనలు మీరు ప్రీవియస్ గా కూడా చూడొచ్చు. సో మేడం ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ వారి ఆ ప్రిడిక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి 100% అక్యురేట్ గా ఉంటాయి. నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మేడం ని ఫాలో అయితే గనక మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. సో వారు అంతకు ముందు కూడా ఎంతో మంది రాజకీయ నాయకుల జాతకాలని విశ్లేషించి ఏవేవైతే చెప్పారో అవన్నీ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ గా అలానే జరగడం కూడా మనం చూసాము. సో మనకి జ్యోతిష్య శాస్త్రంలో వారు అంతటి నిష్ణాతులు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. సో అమ్మ, అసలు ఈ చూస్తున్నాము, అసలు ఎవరు ఊహించని విధంగా అంటే అక్కడ పహల్గామ్ దాడి ఎప్పుడైతే జరిగిందో నిజంగా ప్రతి భారతీయుడి రక్తం ఉరకలేసిందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి చాలా కోపం వచ్చింది, ఏంటిది అని చెప్పి. అసలు అనవసరంగా అమాయకంగా ఇంతమంది ప్రాణాలని బలి తీసుకున్నారు అని చెప్పి. సో అందరూ కూడా ప్రతీకారం కోరుకున్నారు. మనకి ఆపరేషన్ సింధూర్ పేరిట 2 రోజుల ముందు ఏం జరిగిందో ఇక అందరికీ విదితమే. కాకపోతే ఎవరు ఇలా జరగాలని కోరుకోలేదు. అందరూ కోరుకునేది శాంతి, పీస్. ఏటైనా సరే మనశ్శాంతిగా ఉండాలి, ఏ గొడవలు లేకుండా, ఎలాంటి యుద్ధాలు లేకుండానే అందరూ కోరుకుంటారు. కానీ యుద్ధం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అనివార్యం అయిపోయిన పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాము. అసలు ముందుగా ఈ గ్రహస్థితుల్ని బేరీజు వేసుకుని ఈ యుద్ధానికి సంబంధించి ఏంటమ్మా ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది? అంటే ఇంకా మనకి ఏమంటారు, ఆ దాడి యుద్ధం అటు ఇటు అన్నది ఇంకా మొదలు కాలేదు, కానీ ఇంకా కాబోతోంది. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా యుద్ధ వాతావరణం వచ్చేసింది. అసలు ఇది 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీస్తుంది అనేటటువంటి మాటలు, ఊహాగానాలు మనం చుట్టూ వింటూ ఉన్నాము. సో నిజంగానే ఇది అంతవరకు దారి తీస్తుందంటారా? దారి తీస్తుందండి. ముందుగా ప్రేక్షకులందరికీ మా ఛానల్ని, స్టూడియో వన్ న్యూస్ ఛానల్ని ప్రోత్సహించమని తెలియచెప్తూ ఉన్నాము. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. దేవుని యొక్క ఆశీస్సుల కొరకు ముందు ప్రార్థించాలి. వీర జవాన్లు, సైనికులు అహోరాత్రాలు సరిహద్దు కాపలా, అలాగే సరిహద్దులో మన దేశ రక్షణ గురించే కదా వారు అంత కాపలా పహరా కాసి ఇంత చేస్తున్నారు. అలాంటిది ఈ పాకిస్తాన్ వాళ్ళ దాడి, పెహల్గాన్లో జరిగినటువంటి ఈ ఘోరం చాలా పెద్ద విపరీత పరిణామానికి దారితీసేసింది. ఇప్పుడు ఏదైనా భయపెట్టడం, మా సత్తా చూపిస్తాము, మా ఫోర్స్ ఇలా ఉంది, లేకపోతే మా బలం ఇలా ఉందని 1 బాంబులు వేయడం వేరు, పూర్తిగా మనుషుల్ని ఊచకోత కొయ్యడం వేరు, పూర్తిగా సైనికుల్ని చంపిపారేయడం వేరు. ఇవన్నీ వేరు. అయితే ఈ పెహల్గాన్ ఘటన అందరినీ కూడా చాలా అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా అందుకనే మీరు చెప్పారు కూడాను, ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టారు అని చెప్పి చాలా కరెక్ట్ గా పెట్టారు. ఆపరేషన్ సింధూర్ అని అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళలే కాదు, పురుషులే కాదు, స్త్రీలే కాదు, బాలలే కాదు, వృద్ధులే కాదు, ఎవరైనా సరే ఒక ధర్మ చింతనతో ఉంటారు ముందర. కానీ ఆ సమయం వచ్చింది అంటే మటుకు ఖచ్చితంగా వాళ్ళ సత్తా ఏమిటనేది చూపిస్తారు. అందుకు తగినట్లుగానే మన ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచనలు,
వారి యొక్క యుద్ధ వ్యూహము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన సాక్షాత్ హనుమత్ స్వరూపులు మైథలాజికల్ గా చెప్పాలంటే. అంటే ఒక రామబంటు ఆయన. అవసరం అయితే రాముడితో కూడా యుద్ధం చేశారు హనుమంతుడు. అలాగే ఈయన కూడా అంతే. అంటే తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని గురువుతో అయినా సరే ఆయన ఏకీభవించకుండా యుద్ధం చేస్తారు. పొరుగు దేశాలతో ఎంత మంచి సత్సంబంధాలని మనకి పెంపొందించారో అవసరమైతే అంతకంతకి యుద్ధ వ్యూహాలు రచించి యుద్ధం చేయడానికైనా వెనకాడరు. అటువంటి మోదీ గారి యొక్క జాతకము చాలా బలంగా ఉంది. అయితే కావాలని ఆయన యుద్ధానికి సమరశంఖం పూరించట్ల. చాలా వరకు ఆయన శ్రమగలిగిన హృదయంతో చాలా వేచి చూస్తున్నారు. ఇంకా ఎక్కడైనా విరమింపజేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా అని చూస్తున్నారు. కానీ పాకిస్తాన్ మనని కవ్విస్తోంది నిజం చెప్పాలంటే. ఇక అంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి తిరిగేది ఉండదు. అది ఒకటి. తర్వాత మన భారతదేశానికి సంబంధించి ఉగాది రోజున మనము ప్రామాణికంగా తీసుకుంటాం జ్యోతిష్యానికి సంబంధించి. ఆ సంవత్సరం ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలకి శాంతి సౌఖ్యం ఉంటుందా, యుద్ధ భయం ఉంటుందా, అలాగే సరుకుల ధరలు ఎలా ఉంటాయి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఎలా ఉంటాయి, తర్వాత రక్షణ ఎలా ఉంటుంది, తర్వాత ఈ వాతావరణం అంతా ఎండలు ఎక్కువగా ఉంటాయా, వానలు ఎక్కువగా ఉంటాయా, వీటన్నిటితో పాటుగా ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉంటాయా మన దేశానికి అనేది కూడా మనకి జ్యోతిష్యంలో వచ్చేస్తుంది. దాన్ని మనము ఉగాది రోజున చెప్పుకుంటాం. అవునమ్మా. క్రితము సంవత్సరం ఉగాది క్రోధీనామ సంవత్సరం అయింది. దానికి రాజు ఎవరు అంటే కుజుడు. కుజుడు అనగానే ముందర యుద్ధానికి సంకేతం అన్నమాట. ఆయన పేరే కుజ. అంటే ఏంటి? సైనికుడు ఆయన. అయితే అమ్మా ఇక్కడ ఒక నాది చిన్న సందేహం. మరి మొన్న కూడా మనం ఉగాది చేసుకున్నాము. సో క్రోధినామ సంవత్సరం నుంచి మనం విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం కదా. అడుగు పెట్టిన తర్వాత కదా ఈ యుద్ధం ఇదంతా కూడా మొదలయ్యింది కదా. ఇది దానికి ఎలా లింక్ అంటారు? షష్టగ్రహ కూటమి ఏర్పడింది. అంటే 6 గ్రహాల కలయిక మీకు సంవత్సరం చివరి రోజున ఏర్పడిపోయింది. అంటే కుజుడు రాజు అవుతూ ఉండగా 6 గ్రహాలు విపరీతమైన బలంతో మీనరాశిలో ఉన్నాయి. అంటే ఇక్కడ రాజు యొక్క లక్షణాలు కనిపించాలి, ప్లస్ షష్టగ్రహ లక్షణాలు కనిపించాలి. అలాగే ఆ మరుసటి రోజు చంద్రుడు పక్క రాశిలోకి వెళ్ళిపోవడం వల్ల మీనరాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది. అంటే ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి? ఇక్కడ దేశాధినేత అయినటువంటి మోదీ గారి జాతకాన్ని తీసుకోవాలి. అది కూడా చెప్తాను. పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, అలాగే ఈ కుజుడు రాజు అవుతూ ఉన్నది. ఈ మూడింటిని తీసుకున్నాము. ఇక్కడ మోదీ గారి జాతకంలో లగ్నము వృశ్చిక లగ్నం అయ్యి వృశ్చిక రాశి అయింది. విపరీతమైన పట్టుదల. రాశ్యాధిపతి కుజుడే, లగ్నాధిపతి కుజుడే. కుజుడి దగ్గర నుంచి 10వ స్థానంలో శని శుక్రులు ఉన్నారు వారికి. అంటే ఒక బలవంతమైనటువంటి కేంద్ర స్థానంలో శని గారి యొక్క స్థితి ఉంది. ఆ స్థితి 3వ దృష్టి చేత వ్యయాన్ని చూస్తోంది. అలాగే కుజుడు శని ఇద్దరు పరస్పరం కేంద్ర దృష్టులతో ఉన్నారు. కేంద్ర దృష్టులు అంటే 4, 7, 10 ఇవన్నమాట. అంటే వీళ్ళిద్దరూ శని గారి నుంచి 4వ స్థానంలో కుజుడు ఉంటే కుజుడి నుంచి 10వ స్థానంలో శని గారు ఉన్నారు. కేంద్ర దృష్టి అంటాం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి దృష్టి లేదు, కానీ వాళ్ళ ఇద్దరి స్థితులు కేంద్రాల్లో ఉన్నాయి. అది చాలా ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని సూచిస్తుంది. అక్కడ యుద్ధము చేసేటటువంటి పరిస్థితి మోదీ గారి జాతకంలో కనిపిస్తోంది. అలాగే కుజుడు రాజవడము, అదే సమయంలో షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటములు ఏర్పడము సంవత్సరాంతంలో ఏర్పడినందువల్ల, అంటే ఒక్కరోజు ఉండంగా ఏర్పడినందువల్ల ఒక 6 నెలల కాలం వరకు ఈ ప్రభావం ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో ఏర్పడ్డట్టయితే సంవత్సరం లోపలే ఆ ప్రభావం చూపించేస్తుంది. ఇక్కడ సంవత్సరం చివరిలో ఇంకా ఒక్క రోజులో మనకి 30వ తారీఖే విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైపోయింది. అంటే సంవత్సర ఆఖరణ ఏర్పడింది కాబట్టి ఇంకొక 6 నెలల వరకు ఈ పరిస్థితి ఉంటుంది. అలాగే కుజుడు కూడా చాలా ఇబ్బంది పెట్టారు. క్రితం సంవత్సరం అంతా మనకి కుజుడు కర్కాటక రాశిలో నీచలో ఉండడము,
కుజుడు స్తంభించడము, నీచభంగం జరిగి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళడము, ఇప్పుడు మళ్ళీ కర్కాటక రాశిలోకి రావడము, మళ్ళీ కుజుని యొక్క స్థితి సింహరాశిలోకి వెళ్ళడము, సింహరాశిలోకి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ 8వ దృష్టి చేత శని గారిని చూడడం, మీనరాశిలో ఉన్నటువంటి శని గారిని చూడడం. అలాగే ఇంకొక నెల అయిపోయిన తర్వాత కుజుని యొక్క దృష్టి మళ్ళీ మారుతుంది, స్థానం మారుతుంది. ఆ స్థానం ఎందులోకి వెళ్తుంది? కన్యా రాశిలోకి వెళ్తుంది. అక్కడి నుంచి సమసప్తకాలు అవుతాయి, మళ్ళీ కేంద్ర దృష్టి అవుతోంది. అంటే ఇక్కడ యుద్ధము జరగడానికి అవసరమైనటువంటి గ్రహాలు ఏవి? శని కుజుల స్థితులు గాని దృష్టులు గాని అవి తిరిగి మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. భారతదేశం, స్వతంత్ర భారతదేశం మనకి ఏర్పడ్డప్పుడు మన రాశి కర్కాటక రాశి అయింది. కర్కాటక రాశిలో చంద్రుడు ఉన్నారనమాట. ఇప్పుడు ఉన్నటువంటి గోచారము నీచ స్థితి కర్కాటక రాశిలో. జన్మజాతకంలో చంద్రుడు అక్కడ ఉన్నారు కాబట్టి నీచ భంగం అయింది, ప్రస్తుత గోచార రీత్యా నీచ భంగం అయింది అనుకుంటున్నాం. కానీ ఈ కుజుడు సైనికుడు కదా, సోల్జర్. ఆయన మామూలుగా సాధారణమైన పౌరుల జాతకాల్లో కూడా చాలా ఫోర్సబుల్ మెంటాలిటీని చూపిస్తారు. అలాంటిది మనం జగలగ్నం వేస్తామన్నమాట. ఈ యుద్ధ వాతావరణాలు ఇలాంటివన్నీ చెప్పాల్సి వస్తే దేశకాలమాన పరిస్థితులకు ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ జగలగ్నం వేస్తాం. దానిలో కూడా ఆయన చాలా పవర్ఫుల్ గా ఉన్నారు, గోచార రీత్యా పవర్ఫుల్ గా ఉన్నారు, జన్మజాతక రీత్యా పవర్ఫుల్ గా ఉన్నారు. అంటే జన్మజాతకం అంటే మన స్వతంత్ర భారతదేశం ఏర్పడినటువంటి క్షణం. మోదీ గారి జాతకంలో కూడా చంద్రుడి యొక్క నీచ భంగం అయ్యున్నది. కుజ శనుల యొక్క పరస్పర దృష్టులు ఇప్పుడు గోచార రీత్యా ఉన్నాయి. అంటే ఏ పక్క నుంచి చూసినా యుద్ధం తప్పదు. గోచారం గాని, జన్మజాతకాలు గాని, దేశ అధినేత జాతకం గాని, భారతదేశ స్వతంత్ర భారతదేశం పుట్టినటువంటి క్షణం గాని, ఇవన్నీ కూడా యుద్ధాన్ని తలపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం అయితే వస్తుంది. అమ్మ, ఇప్పుడు అలానే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జాతకాన్ని కూడా విశ్లేషించుకుంటే, అంటే వారి జాతకం ప్రకారం ఈ యుద్ధాలు అవి కూడా ఉన్నాయని అనుకోవచ్చా? వారి జాతకం ప్రకారం యుద్ధం జరిగేటటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్రాల్లో కుజ శనిల కేంద్ర స్థితి అని చెప్తాం దాన్ని, అది ఉంది కాబట్టి యుద్ధానికి అవకాశం ఉంది. ఈయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ అధికారానికి ఏది ఇప్పుడు భారతదేశానికి ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఇప్పుడు భారతదేశానికి ఆ యుద్ధ భయం అలాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంది. అట్లా అన్నమాట. ఇప్పుడు ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం వరకు కొనసాగించే? నాకు తెలిసినంత వరకు ఇది సెప్టెంబర్ 10వ తారీఖు సుమారుగా అప్పటి వరకు ఉందండి. ఎందుకంటే ఈ కుజ శనిల పరస్పర దృష్టులు కానీ, ఈ 8వ దృష్టి కానీ, ఇవన్నీ కూడా ఇంకా ఒక 3 నెలల కాలం ఉంది. ఇంకా కూడా ఇప్పుడు మే జరుగుతోంది కదా, జూన్, జూలై, ఆగస్ట్, ఇంకా 3 నెలల కాలము. రాసులు మారుతున్నా కూడా దృష్టి శనిగారి మీద పడుతోంది, కుజుని దృష్టి. కాబట్టి ఇవి తప్పదు. అక్కడ షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ పడింది. దీనితో పాటు మీకు ఇంకొక విషయాన్ని కూడా నేను గుర్తు చేయొచ్చు. చెప్పండి. బ్రహ్మం గారు చెప్పినటువంటి కాలజ్ఞానాన్ని కూడా మనం పరిగణనలోనికి తీసుకున్నట్టయితే ఇప్పటికే చాలా జరిగాయి. వేప చెట్టు నుంచి పాలు కారడం కానీ, వేప చెట్టుకి చింతకాయలు కానీ, ఒక ఏనుగుకి పంది పిల్ల పుట్టడం, ఒక పందికి ఏనుగు పిల్ల పుట్టడం, ఇలాంటివి అడపా దడపా మనం వింటున్నాం అక్కడక్కడ జరుగుతున్నట్టుగా. అవి చిన్న చిన్న విషయాలు కాబట్టి ఇవి మనం నమ్మచ్చా నమ్మకూడదా, లేకపోతే ఇవన్నీ నిజమా ఫేక్ అనేది మనకు అనుమానం వచ్చినప్పటికీ బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినవి కొన్ని జరుగుతూ వచ్చాయి. వరదలు రావడం కానీ, ఉత్పాతాలు రావడం కానీ, కొన్ని ఊళ్ళు కొట్టుకుపోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. సినిమా యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయాల్లో రాణిస్తారు, మన రాష్ట్రాన్ని పరిపాలిస్తారు, ఇలాంటివన్నీ కూడా చెప్పు ఉన్నారు వారు. అలాంటివన్నీ చాలా వరకు జరిగి ఉన్నాయి. ఇప్పుడు కూడా బ్రహ్మన్ గారి కాలజ్ఞానంలోంచి ఒక పాయింట్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే, నీటి వల్ల యుద్ధాలు జరుగుతాయి, అలాగే నీటి కొరత ఏర్పడి ప్రజలు నీళ్లు కొనుక్కుంటారు, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రత్యక్షంగా జరుగుతూ వచ్చాయి. అలాగే యుద్ధము కూడా జరుగుతుంది. కలియుగంలో ఒక 5 సంవత్సరాల కాలం అయిన తర్వాత ఒక మనిషి నమ్మకుండా
ప్రజలలో ఐకమత్యం తగ్గిపోయి పొరుగు దేశాలతో యుద్ధాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది. అది ఇప్పుడు దాదాపుగా మనకి జరుగుతోందా అన్నట్టుగా ఆ పరిస్థితులన్నీ కనిపిస్తున్నాయి. అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినవి 100% జరుగుతున్నాయి కాబట్టి కొన్ని అవునమ్మా, ఇది కూడా జరుగుతుంది అని చెప్పి మనం దానికి ఎక్కువ అవకాశం నమ్మడానికి ఉంది, అంటారు. ఉంది అవకాశం. ఓకే. సో మొత్తానికి ఏదేమైనా సెప్టెంబర్ వరకు కొంచెం ఈ పరిస్థితులు ఇలాగే ఉంది అంటారు. అమ్మ, అలానే ఇప్పుడు ఈ యుద్ధం అంటూ ఇంకాస్త ఎక్కువ ముదిరితే గనక సో భారతదేశానికి ప్రాణ నష్టం అది ఎంతవరకు ఉంటుందంటారు? ఇది తప్పదండి. జయాపజయాలు ఎప్పుడు దైవాధీనాలు. జయం కలిగినా అపజయం కలిగినా ఆ స్థాయికి వెళ్లే వరకు పోరు తప్పదు. మరి అందులో ముఖ్యంగా ప్రాణ నష్టం జరుగుతుంది. ఒకవేళ మనుషులు బ్రతికి ఉన్నప్పటికీ అవయవాలు కొన్ని దెబ్బతింటాయి. అలాగే వాళ్ళ యొక్క జీవనాధారం కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి జీవనాధారం కోల్పోవలసి వస్తుంది. ఇలాగ ఎన్నో రకాలు జరుగుతాయి. కాబట్టి ఇలాంటి వాటిని నివారించుకోవడం కోసం మనకి అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. మైథలాజికల్గా మనకి శ్రీ మహావిష్ణువు యుద్ధానికి ఎప్పుడు కూడా ముందు ఉంటారు. అంటే ఏదైనా రాక్షసులతో ఎక్కువగా బాధలు పడుతున్నారు అనగానే శ్రీ మహావిష్ణువు వచ్చి దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేసి ప్రజల్ని, మునులని ముఖ్యంగా, ఎందుకంటే ఒకప్పటి కాలం కదా, అదంతా కూడా త్రేతాయుగము, మన ద్వాపర యుగం అని కూడా చెప్పడానికి రాదు. ఎందుకంటే అది దాదాపుగా కలియుగానికి దగ్గర ఉంది కాబట్టి అప్పుడు కృష్ణుడే భగవంతుడు కాబట్టి ఆయన నేనే భగవంతుడిని అని ఎక్కడ చెప్పకుండా దుష్ట శిక్షణ రక్షణ చేశాడు. కానీ మనకి దశావతారాలు అనేవి ఏర్పడ్డాయి. మనకి మైథలాజికల్గా తీసుకుంటే ఎప్పుడెప్పుడు ఏ రాక్షసుల్ని సంహరించాలన్నా దానికి తగిన అవతారాన్ని అవతరించి విష్ణుమూర్తి కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు కలియుగం వచ్చేసింది, అంతా మానవులే. ఇక్కడ రాక్షసులు అనేవాళ్ళు ఎవరు లేరు. మనం విభజించలేము వీళ్ళు రాక్షసులు వీళ్ళు మనుషులు అని చెప్పి. అందరిలోనూ మానవత్వం ఉంది, అందరిలోనూ కూడా కొంచెం రాక్షసత్వం కూడా ఉంది. రాక్షసత్వం ఉంది కదా అని రాక్షసులు అనలేము. కలియుగ ధర్మం అది. అన్ని రకాలు మిక్స్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు భగవంతుడు ఎలా అవతరిస్తాడు? ఆ కష్టం. మనిషి రూపంలోనే పోరు జరగాలి, మనిషి రూపంలోనే పోరు జరగాలి. కాబట్టి కొంత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ క్రమంలో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ ప్రాణాలు ఉన్నాయా పోయాయా మనకి సంబంధం లేదు కదా. మన సైనికుల్ని మనం రక్షించుకోవడమే మన ప్రధాన కర్తవ్యం. దీనికి విష్ణుమూర్తిని ప్రార్థించాలి. దానికోసమని మహామృత్యుంజయ జపం చేయడము, హోమం చేయడము. ఎందుకంటే శివుడు లయకారకుడు కాబట్టి శివుణ్ణి పూజించినట్టయితే కొంచెం ఇలాంటి మృత్యు సంఖ్య తగ్గుతుంది, క్షేమం పెరుగుతుంది. విష్ణుమూర్తిని మనం పూజించినట్టయితే యుద్ధ భయం తగ్గిపోతుంది, యుద్ధంలో గెలుపు వహిస్తాము. ఇక్కడ ఏంటంటే అమ్మా, ఇక్కడ భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా దీన్ని ఆచరించాలి. ఎందుకంటే మన దేశం కోసం, మన దేశం కోసం అంతర్గతంగా ఉన్నాం మనం. అంతర్గతంగా అంటే లోపల మన సరిహద్దులో వాళ్ళుండి మనని రక్షిస్తున్నారు కాబట్టి వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళ క్షేమం కొరకు ఈ లోపల అంతర్గతంగా ఉన్న వాళ్ళము పౌరులం ఎవరైతే ఉన్నామో వీళ్ళందరూ విష్ణుమూర్తిని పూజించినట్లయితే, అలాగే శివుణ్ణి పూజించినట్లయితే, వాళ్ళ యొక్క స్తోత్రాలు పఠించినట్టయితే, లేదండి మాకు వేరే ఇంకేవో వచ్చు అంటే ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించి. దీనికి పర్టికులర్ గా ఏమన్నా ఈ స్తోత్రం పఠించాలి అని ఏమన్నా ఉందా? ఉందండి. ఒక మంత్రం, అది చాలా కొంచెం పెద్ద మంత్రము, అది చూసి చదువుకోవడమే మంచిది. అది డిస్క్రిప్షన్ లో పెడదామండి, లేదా అంటే దాన్ని అటాచ్ చేయమని చెప్తాను, అది వేసేస్తారు. అది చేసుకున్నట్లయితే వీలైనంత మందికి పంపించడం, మనం కూడా వీలైనన్ని సార్లు ఆ ప్రార్థనని చేయడం ద్వారా పౌరుల యొక్క, సైనికుల యొక్క, అలాగే దేశ అధినేతల యొక్క క్షేమాన్ని మనము కోరుకున్న వాళ్ళం అవుతాము. కోరుకుంటూ వీళ్ళందరూ
క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ గనక మనం ఈ ఉమ్. ప్రార్థన చేసినట్లయితే నిజంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెయ్యాల్సిందే కూడా అమ్మ. ఎందుకంటే మన కోసం వాళ్ళు ప్రాణాలే పణంగా పెట్టి అక్కడ అంత పోరాడుతున్నప్పుడు వాళ్ళ క్షేమం కోసం వాళ్ళు బాగుండాలి అనడం కోసం దేవుడి దగ్గర మనం ఒక 5 నిమిషాలు కేటాయించలేము. కేటాయించగలము, కేటాయించాలి. అది మన విద్యుక్త ధర్మం అవుతోంది ఇప్పుడు. కాబట్టి ఆ స్తోత్రాలని గనక పఠించినట్లయితే అందరూ బాగుంటారు. ఓకే. దేశ ప్రజలు బాగుంటారు, సైనికులు బాగుంటారు, మరణాల సంఖ్య తగ్గుతుంది, ఉమ్. తొందరగా విజయం లభిస్తుంది. ఓకే. ఓకే అమ్మ. సో దానికి చాలా ధన్యవాదాలమ్మా. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బేరీజు వేసుకొని సో చక్కగా వివరించారు. అండ్ అలానే దానికి ఏం చేస్తే బాగుంటుంది మన దేశానికి కావచ్చు, అటు సైనికుల రక్షణ కోసం కూడా మనం ఎటువంటి రెమెడీస్ ఫాలో అయితే బాగుంటుంది అన్నది కూడా చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.